నా పేరు జేవి మోహన్ గౌడ్. నేను ఫస్ట్ నల్లపూసలు అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక నిర్మాతగా పరిచయం అయ్యాను. నల్లపూసలు సినిమా తర్వాత డూపులను అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళు డూపులను హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎన్టీఆర్ నగర్ అనే సినిమా తీశాను. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది, ఎందుకంటే ఒక ప్రయోగాత్మకమైనటువంటి సినిమా. తర్వాత బ్లూ అని ఒక సినిమా పార్ట్నర్గా ప్లస్ నేను డైరెక్టర్గా బ్లూ అని ఒక సినిమా తీశాను. దానికి స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు కూడా వచ్చింది. ఇది బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్గా అవార్డు కూడా వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి 30 years అయింది. సినిమాలు చేస్తూ తర్వాత ఇండస్ట్రీకి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్లుగా ఇండస్ట్రీకి మనం ఉన్నాం కాబట్టి, ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీకి ఏదైనా చేయాలని చెప్పేసి ఫిలిం ఛాంబర్లో ఒక యాక్టివ్గా ఉంటూ చిన్న నిర్మాతలకు వాళ్ళకి ఏదైనా సలహాలు కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సాల్వ్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, ఇట్లా కొంత చిన్న నిర్మాతలకు బాగా అందుబాటులో ఉంటూ వాళ్ళకు సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్గా మారింది. ఆ సంస్థలో 18 సంవత్సరాలుగా ఈసీ మెంబర్గా కంటిన్యూ అవుతున్నాను. అంటే మెంబర్లు వాళ్ళ సపోర్ట్ కానీ, వాళ్ళ ఆదరాభిమానాలు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, వీటన్నిటి వల్ల 18 సంవత్సరాల నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఓటమి అన్నది లేకుండా గెలుస్తూ వచ్చాను. వాళ్ళకు సేవ చేసేటువంటి అదృష్టాన్ని కూడా పొందినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. తర్వాత ప్రస్తుతం ఈ నెల అంటే డిసెంబర్ 28వ నెల తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో అగైన్ అంటే మళ్ళీ ఈసారి కూడా నేను ఈసీ మెంబర్గా, సెక్టార్ మెంబర్గా పోటీ చేస్తున్నాను.